Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. రాజగు హరిశ్చంద్రుడు రాణీయగు శైబ్య ఒకరినొకరు పరిచయము చేసుకొనుట, దేహత్యాగమునకు సిద్ధపడుట. సూతుడు చెప్తున్నాడు. శౌనక, తరువాత మహారాజగు హరిశ్చంద్రుడు తల వంచుకుని రాణితోడు చెప్తున్నాడు. బాల, నేనొక పాపిని. ఇచ్చట నీవు నా ఎదుట కూర్చొనుము. నా చేయి నిన్ను చంపుటకు సిద్ధమైనచో నిన్ను చంపుదునని రాజు కత్తి చేతబట్టి ఆమెను చంపుటకు ఉద్యమించెను. అప్పటి వరకు రాజు రాణిని గుర్తించలేదు, రాణి కూడా రాజును గుర్తించలేదు. ఆ సమయమున దుఃఖ సంతప్తురాలైన రాణి స్వయంగా మరణించుటకు అభిలషిస్తూ ఇలా చెప్పింది. రాణి చెప్తోంది, చండాల, నీకు సముచితమని తోచినచో నా మాటలను దయతో వినుము. ఈ నగరమునకు వెలుపల కొంత దూరమున నా కుమారుడు మరణించి పడి ఉన్నాడు. ఆ బాలుని నీ వద్దకు తెచ్చి వాని దహన సంస్కారములు చేయు వరకు నీవు వేచి ఉండుము. దాని తరువాత కరవాలముతో నన్ను వధింపుము. రాజగు హరిశ్చంద్రుడు ఆమె మాటలను విశ్వసించి బాలకుని దగ్గరకు వెళ్ళడానికి అనుమతిచ్చాడు. అప్పుడు రాణి దుఃఖమునకు హద్దు లేకుండెను. అప్పుడు ఆమె కరుణార్ద్రయై విలపిస్తూ వెళ్ళిపోయింది. హా కుమార, వత్స అని పదే పదే పలుకుతూ రాణి మరణించిన బాలకుని తీసుకుని శ్మశాన వాటికకు తిరిగొచ్చింది. ఆమె ఆ బాలుని భూమి మీద పడుకోబెట్టింది. రాణి యొక్క ప్రతి అంగము శోకాగ్నితో రగిలిపోతూ ఉంది. ఆమె దేహము దుర్బలమై ఉంది. శిరోజములు ధూళిదూసరితములై ఉన్నాయి. రాజా, నా ప్రియమైన కుమారుడు స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అతనిని దుష్టసర్పమొకటి కాటువేశాను. దానివలన అతని ప్రాణములు గాలిలో కలిసిపోయాను. ఆ మరణించిన బాలకుడే ఇప్పుడిచ్చట భూమి మీద పడి ఉన్నాడు. మీరు ఇతనిని చూస్తున్నారు. ఇట్టి శబ్దములు విలపించుచున్న రాణి నోటి నుండి వెలువడెను. ఆ మాటలను విని హరిశ్చంద్ర మహారాజు శవము దగ్గరికి వచ్చాడు. దానిపైనున్న వస్త్రాన్ని తొలగించాడు. అప్పుడు కూడా వివిధములుగా విలపిస్తున్న రాణిని రాజు గుర్తించలేకపోయాడు. అనేక దినముల ప్రవాసము వలన సహించరాని దుఃఖమును వారిరువురును అనుభవించారు. అప్పటికీ ఇప్పటికీ రాణి శరీరమునందు గుర్తుపట్టలేనంత మార్పు వచ్చింది. మహారాజు కేశములు కూడా ముందు మిక్కిలి అందముగా ఉండెను. అవి ఇప్పుడు భయంకరమైన జటల రూపములో మార్పు చెందెను. ఎండిపోయిన చెట్టు యొక్క చర్మము వలె రాజు ఉండెను. అందువలన రాణి కూడా అతనిని గుర్తించలేకపోయాను. సర్పగ్రస్తుడై మరణించిన బాలకుడు భూమిపై పడి ఉండెను. వానిని చూసి హరిశ్చంద్ర మహారాజు ఆ బాలకుని రాజోచిత శుభలక్షణములను గురించి ఆలోచించసాగాడు. అతని ముఖము పూర్ణచంద్రుని పోలి ఉన్నది. నాసిక మిగుల సుందరము. ఇతని కపోలములు ఉన్నతములై దర్పణము వలె ప్రకాశిస్తూ అనుపమ శోభను కలిగి ఉన్నవి. ఇతని ముంగురులు నల్లనై కొంత భాగము తడిసి మస్తకమునకు 4 వైపులా వ్యాపించి ఉన్నవి. వికసించిన కమలముల వలె కనులు అలరారుచున్నవి. పెదవుల కాంతి బింబాఫలములను తిరస్కరించుచున్నట్లున్నది. వెడల్పైన వక్షస్థలము, పెద్ద పెద్ద కన్నులు, పొడవైన భుజములు, ఎత్తైన నూపురములతో అతడు విచిత్రమైన శోభతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని పెద్ద కాళ్లకు చిన్న చిన్న ఉంగరములు ఉండెను. అతడు మిగుల గంభీరుడై కనిపిస్తున్నాడు. ఇతని చరణములు కమలకోమలములు, నాభి లోతుగా ఉన్నది. ఈ బాలకుడు ఏ భాగ్యహీనుడైన రాచకులమునందు జన్మించెనో కదా అని దుఃఖము కలుగుచున్నది. శీఘ్రముగా దురాత్ముడగు యమరాజు తన కాలపాశముతో ఇతనిని బంధించెను. సూతుడు చెప్తున్నాడు. తల్లి ఒడిలో ఆ బాలకుడు పడుకొని ఉండెను. మరణించిన ఆ బాలుని హరిశ్చంద్రుడు చూశాడు. ఆ మహారాజునకు పూర్వస్మృతి వచ్చింది. హా హా అంటూ ఆక్రందన చేస్తున్నాడు. ఆయన కనుల నుండి అశ్రువులు రాలుతున్నాయి. నా పుత్రునికి ఇట్టి గతి పట్టలేదు కదా, అతడే యమపాశమున బంధింపబడలేదు కదా, అతనికి కూడా ఈ స్థితి రావచ్చును కదా అని ఆలోచిస్తూ హరిశ్చంద్రుడు అచ్చటనే నిలుచుని ఉండెను. అప్పుడు రాణి గొప్ప దుఃఖముతో ఆవేశమునకు లోనై పలకసాగింది. హా కుమార, ఏ పాప ఫలితముగా ఇట్టి భయంకరమగు దుఃఖము దాపురించినది?
దీనికి కారణము అర్థమగుటలేదు. నాథ ప్రభు, మీరు అత్యంత దుఃఖితురాలైన నన్ను వదిలి ఏ స్థలమునకు వెళ్ళారు? మీ చిత్తము ప్రశాంతమై ఎట్లున్నది? రాజ్యము మీ చేతి నుండి వెళ్ళిపోయినది. సుహృదులు దూరమయ్యారు. భార్యాపుత్రులను అమ్మివేయవలసి వచ్చెను. హా దైవమా, రాజర్షియగు హరిశ్చంద్రునకు నీవు ఎట్టి దారుణ స్థితిని కల్పించితివి. మహారాజగు హరిశ్చంద్రుడు రాణి మాటలను విన్నాడు. తన చోటును వదిలి ఆమె దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అతనికి సాధ్వీమణియగు తన భార్య కుమారుని విషయము సంపూర్ణముగా తెలియవచ్చెను. అతడు ఇలా పలుకసాగాడు. అయ్యో, ఈమె నా పత్నియే. ఈ బాలకుడు నా కుమారుడే. ఎంత గొప్ప ఆపద కలిగెను. రహస్యం తెలిసిన తరువాత అతని హృదయములో అపారమైన అగ్నిజ్వాల రగులుకొనెను. చైతన్యరహితుడై భూమి మీద పడిపోయాడు. రాజు ఇట్టి భయంకరమైన స్థితిలో ఉన్నాడని తెలుసుకొని రాణి కూడా గొప్ప దుఃఖానికి లోనై పృథివీ మీద పడిపోయింది. ఆమె ఇంద్రియములు శిథిలములై ఉండెను. మూర్ఛ ఆమెను అణిచివేసింది. కొద్దిసేపటికి వారిరువురికి స్పృహొచ్చింది. మిగుల సంతప్తులై ఇరువురును విలపించసాగారు. రాజు చెప్తున్నాడు, ఆ కుమారా, వంకరలు కలిగిన ముంగురులతో ఆవరించి ఉన్న నీ సుందర ముఖమును నేను చూస్తూ ఉండేవాడను. ఇప్పుడు ఆ ముఖము నా దీన హృదయమును చీల్చివేయుచున్నది. నీవు సుమధురముగా నన్ను తండ్రి అని పిలుస్తూ స్వయముగా నా వద్దకు వస్తూ ఉండేవాడివి. ఇంకా నేనెప్పుడు నిన్ను ప్రేమతో వచ్చా వచ్చా అని పిలిచెదను. ఇంకా ఎవరి దుమ్ముతో నిండిన మోకాళ్ళు నా వస్త్రములను, వడిని, శరీరమును మలినమును చేయగలవు? మనస్సును హృదయమును ఆనందింపచేయు కుమారా, నీవు నా కోర్కెను తీర్చలేదు. సామాన్య వస్తువు వలె నిన్ను నేను అమ్మివేసి తిని. అట్టి తండ్రినైన నేను నా రాజ్యమును, ధనమును, సర్వస్వమును కోల్పోయి తిని. పరివారమునందలి బంధుబాంధవులెవరునూ నాకు సహకరించలేదు. దైవము ప్రతికూలమయ్యను. నేను నిస్సహాయుడనైతిని. ఇట్టి స్థితిలో నీవు నన్ను కలిసితివి. విషసర్పము కాటువేసిన పుత్రుని కమలము వంటి ముఖమును చూస్తూ ఉన్నాను. మిక్కిలి విషమ స్థితిలో చిక్కుకొని పోయాను. ఇట్లు విలపిస్తూ రాజు హరిశ్చంద్రుడు మరణించిన పుత్రుని ఎత్తుకున్నాడు. దుఃఖముతో అతని మాటలు గద్గదికములయ్యాయి. రాజు కుమారుని హృదయమునకు హత్తుకొని చేష్టలు దక్కి పడిపోయాడు. మూర్ఛితుడయ్యాడు. ఆ సమయమున భూమి మీదనున్న భర్తను చూసి శైబ్య ఇలా తలపోసింది. ఇతని మాటలను బట్టి ఈ పురుషసింహుడు నిస్సంశయముగా నా మానస చంద్రుడగు హరిశ్చంద్రుడే. ఇతని సుందరమైన నాసిక ఎత్తుగా నూగు పువ్వు వలె మెత్తగా ఉన్నది. ఇతడు మహాయశస్వి. సగము వికసించిన పువ్వుల వలె ఈ మహాత్ముని దంతములు శోభలొలుకుచున్నవి. ఈ మహారాజు శ్మశాన వాటికకు ఎట్లు వచ్చెను? అప్పుడు పుత్రశోకమును వీడి రాణి క్రింద పడి ఉన్న పతిదేవుణ్ణి చూడసాగింది. భర్తయు కుమారుడు ఇరువురి స్థితిని చూసి ఆమె అపార దుఃఖంతో విహ్వలతను పొందుతోంది. రాణి మనస్సులో అప్పుడప్పుడు భయంకరమైన దుఃఖమును, ఆశ్చర్యమును కలుగుతోంది. అప్పుడప్పుడు భర్తను చూచితినన్న ప్రసన్నతయును కలుగుచుండెను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.